21 ఏళ్ళకే ఎమ్మెల్యే కావాలన్నట. ఇప్పటిదాకా 25 ఏళ్ళ ఎంతో ఉంది కదా, 25 ఏళ్ళు నిండిన వాళ్ళకి మాత్రమే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి, చట్టసభల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమంటుండంటే, ఓటు వేయడానికి ఇంతకుముందు 21 ఏళ్ళు ఉంటే 18 ఏళ్ళకి తగ్గించిండు ఆనాడు రాజీవ్ గాంధీ. సో ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళకి పోటీ చేసే అవకాశం, దాన్ని 21 ఏళ్ళకి తగ్గించాలి అని అసెంబ్లీ ఖచ్చితంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్తున్నాడు. 21 ఏళ్ళకే ఎమ్మెల్యే, ఎన్నికల్లో పోటీకి అర్హత వయస్సును తగ్గిస్తూ తీర్మానం చేస్తాం, పార్లమెంట్లో చట్ట సవరణ చేయాలి, గాంధీ పేరు దేశానికి పర్యాయపదం, మతతత్వవాదులు బ్రిటిషర్ల కన్నా ప్రమాదం, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పైన కుట్ర, బీఆర్ఎస్ బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు, రాజీవ్ సద్భావన సంస్మరణలో ముఖ్యమంత్రి, నమ్మకానికి మారుపేరు యాదవులు, రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తాం, సదర్ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు 25 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళకి తగ్గించాలని అంటున్నారు. సరే, ఓకే, బాగానే ఉంది. మరి ఎవరిని ఎమ్మెల్యేలుగా చేద్దామని, ఏ వర్గానికి చెందిన ప్రజలని ఎమ్మెల్యేలుగా చేద్దామని, చట్టసభల్లో కూర్చోబెడదామని మీ ఆలోచన? అది కూడా తెలవాలి కదా. 25 ఏళ్ళ వరకు ఆగాల్సి వస్తుంది మా వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలంటే. ఈ అమ్మ 21 ఏళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు, చేద్దామని ఆలోచన. మీరు ముందు చేయాల్సింది ఈ ఏజ్ ఒక భాగం, అది తర్వాత 25 ఏళ్ళ 21 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు ఒక నాయకుడు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొడుకు ఒక ఆయన ఉన్నాడండి, తాదెలో తూదెలదు, ఆయనకు 30 ఏళ్ళు పైన ఉన్నాయి. అట్లాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు మీ వాళ్ళ నుంచి. అట్లాంటి వాళ్ళు కూడా, ప్రజాసేవ తెలియని వాళ్ళు కూడా పైసలుంటే ఎమ్మెల్యేలు అయిపోతున్నారు. ఫస్ట్ మనం చేయాల్సింది, ఒక ఎమ్మెల్యే కావాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి అన్న దాని మీద ఫోకస్ చేయాలి మనం. ఒక ఎమ్మెల్యే కావాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలనేది మనం పారామీటర్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఏజ్ కాదు ఇక్కడ కావాల్సింది. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో దాదాపు 2 లక్షలకు పైన ఉన్న ప్రజలకి లీడర్గా, పరిపాలకుడిగా ఆయనని ఎట్లాంటి వారిని ఎన్నుకోవాలన్న దాని విషయంలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి పోటీ చేసే వాళ్ళకి. ఫస్ట్ ఆ క్వాలిఫికేషన్స్ మీద మాట్లాడండి. అదే సమయంలో ఏ వర్గం ప్రజలు ఎంతమంది ఉంటే ఆ వర్గం ప్రజల యొక్క వాటా వాళ్ళది ఉండాలి. అంటే మెజారిటీ ప్రజల యొక్క రిప్రజెంటేషన్ అక్కడ ఉండాలి. ఫస్ట్ ఆ రిప్రజెంటేషన్ గురించి మాట్లాడండి, ఏజ్ గురించి తర్వాత మాట్లాడదాం. ఏజ్ కంటే మనం పరిష్కరించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. 3వ అంశం ఉన్నది ఇంకా. ఒక ఎమ్మెల్యే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి వెళ్ళిన వెంటనే వాడి సభ్యత్వం ఇమీడియట్గా రద్దయిపోయేటువంటి చట్టం రావాలి పార్లమెంట్లో. దాని మీద తీర్మానం చేయండి. ఏజ్ తర్వాత మాట్లాడదాం మనం. ఏజ్ 10వ 11వ 12వ ఉంటుంది. ఇప్పుడు ఏం తొందర ఏం లేదు అక్కడ. 25 ఏళ్ళు 21 ఏళ్ళు తగ్గిస్తే పెద్దగా ఏం మార్పులు రావు. 25 ఏళ్ళకు పోటీ చేయాల్సిన వయస్సు 21 ఏళ్ళకి తగ్గిస్తే ఈ దేశంలో ఏం పెద్దగా మార్పులు రావు. ఎప్పుడు మార్పులు వస్తాయి? ఎవరి జనాభా ఎంత ఉందో, ఎవరి రిప్రజెంటేషన్ ఎంత ఉందో వాళ్ళకు ఆ వాటా దక్కినప్పుడు సమాజంలో మార్పులు వస్తాయి. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటనేది డిసైడ్ చేసినప్పుడు మార్పులు వస్తాయి. వాళ్ళ ఆలోచన విధానంలో చేంజెస్ వచ్చినప్పుడు మార్పులు వస్తాయి. ఇష్టం వచ్చినట్టుగా ఈ పార్టీ నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి దుంకే నాయకులు, జంప్ చేసే నాయకులకు ఒక అడ్డుకట్ట వేసినప్పుడు ఈ పరిపాలనలో మార్పులు వస్తాయి. ఒకసారి దాని గురించి ఆలోచించండి. ఈ ఏజ్ ఇదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు. పెద్దగా ఏం దీనివల్ల అయ్యేది కూడా ఏం లేదు ఇక్కడ. దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలి అనే ఉద్దేశంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 18 ఏళ్లకు తగ్గించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అర్హత వయసును కూడా 21 ఏళ్లకు తగ్గించాల్సిన అవసరం ఉన్నది. దేశ పరిపాలనా యంత్రాంగంలో 21 ఏళ్లకు IAS IPS అధికారులుగా కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేసే వయస్సును 21 ఏళ్లకు ఎందుకు తగ్గించరాదని ప్రశ్నించారు. అందుకే ఎమ్మెల్యేగా పోటీ చేసే అర్హత వయస్సును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గిస్తూ త్వరలో రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేస్తాం. ఇందుకు సంబంధించి పార్లమెంట్లో చట్ట సవరణ చేస్తే రాజకీయాల్లో యువత మరింత క్రియాశీలంగా మారుతుందని చెప్పారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం సందర్భంగా చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరై ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. బాగానే ఉంది, కానీ ఇది ఇప్పుడు అంత అర్జెంటుగా వచ్చింది ఏం లేదు. ఇప్పుడు మీరు చూడండి, మీరు మొన్న 119 నియోజకవర్గాల్లో టికెట్లు ఇచ్చారు కదా, ఎంతమంది యువతకి ఇచ్చారు చెప్పండి. అరే ఫస్ట్ మీరు 25 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి, యూత్కి, యువకులకి ఎన్ని టికెట్లు ఇచ్చారు మీరు ఫస్ట్ అది చెప్పండి.
తండ్రి పోతే కొడుకు, కొడుకు లేకపోతే కోడలు, కోడలు లేకపోతే సడకుని కొడుకు, ఇంకోడు, వాడో వీడో, మీరే కదా పంచుకుంటున్నది. ఇది లేకుండా చూడండి, ఈ వారసత్వ రాజకీయాలు లేకుండా కూడా చూడండి మీరు ఫస్ట్. ఇది 4వ 5వ పాయింట్ అవుతుంది. మీరు చెప్తున్న ఈ పాయింట్ ఏ 8వ 10వ దాంట్లోకి వస్తుంది. ఫస్ట్ ఇవన్నీ మీరు సార్ట్అవుట్ చేసిన తర్వాత, వీటి గురించి ఆలోచించిన తర్వాత అప్పుడు ఏజ్ గురించి ఆలోచించండి.